భారతదేశంలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలోని శివలింగాన్ని రావణుడు స్వయంగా లంకకు తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. కాని ఒక చిన్న తప్పు వల్ల ఆ శివలింగం అక్కడే స్థిరపడిపోయింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ ఆలయం శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అదే బాబా బైద్యనాథ్ ఆలయం. జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ అనే నగరంలో ఉన్న ఈ బాబా బైద్యనాథ్ ఆలయం భారతదేశంలో అత్యంత పవిత్రమైన శివాలయాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించటానికి వస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పురాణాల ప్రకారం లంకరాజు రావణుడు శివుడి గొప్ప భక్తుడు. అతను ఎప్పుడూ శివుడి కృప కోసం తపస్సు చేసేవాడు. ఒకరోజు శివుణ్ణి ప్రసన్నం చేయటానికి రావణుడు తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. తన భక్తిని నిరూపించటానికి తన 10 తలలను ఒక్కొక్కటిగా శివుడికి అర్పించాడు అని పురాణాలు చెబుతున్నాయి. రావణుడి ఈ భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శివుడు రావణుడి గాయాలను వైద్యుడిలా నయం చేశాడు. అందుకే అక్కడ శివుణ్ణి బైద్యనాథ్ అని పిలవటం ప్రారంభించారు. వైద్య అంట ఈ వైద్యుడు అని అర్థం. అప్పుడు రావణుడు శివుణ్ణి ఒక కోరిక కోరాడు. ప్రభూ, మీరు నా లంకలో నివసించాలి అని చెప్పాడు. అప్పుడు శివుడు ఒక శివలింగాన్ని ఇచ్చి ఒక షరతు పెట్టాడు. ఈ లింగాన్ని ప్రయాణంలో ఎక్కడా నేలపై పెట్టకూడదు అని. రావణుడు ఆ లింగాన్ని తీసుకుని లంక వైపు ప్రయాణం ప్రారంభించాడు. కాని దేవతలు భయపడ్డారు. రావణుడు ఆ శివలింగాన్ని లంకకు తీసుకెళ్తే అతను మరింత శక్తివంతుడవుతాడు అని. అప్పుడు దేవతలు ఒక యుక్తి ఆలోచించారు. ప్రయాణంలో రావణుడికి అలసట మరియు దాహం కలిగేలా చేశారు. అప్పుడు ఒక బాలుడి రూపంలో దేవుడు రావణుడి దగ్గరకు వచ్చాడు. రావణుడు కొద్దిసేపు వెళ్లి వస్తానని చెప్పి శివలింగాన్ని ఆ బాలుడికి ఇచ్చాడు. కాని ఆ బాలుడు శివలింగాన్ని నేలపై పెట్టేశాడు. రావణుడు తిరిగి వచ్చేసరికి ఆ లింగం భూమిలో స్థిరపడిపోయింది. ఎంత ప్రయత్నించినా రావణుడు దాన్ని కదిలించలేకపోయాడు. అప్పటినుండి ఆ స్థలం బాబా బైద్యనాథ్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రాంగణంలో 22 చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తారు. ప్రత్యేకంగా శ్రావణ మాసంలో జరిగే శ్రావణి మేళా సమయంలో లక్షలాది మంది భక్తులు గంగానది నుంచి నీరు తీసుకొని శివుడికి అభిషేకం చేస్తారు. ఇలా రావణుడి భక్తి వల్ల ఏర్పడిన ఈ అద్భుతమైన ఆలయం ఈరోజు కూడా కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఇలాంటి భారతదేశంలోని అద్భుతమైన ఆలయ రహస్యాలు తెలుసుకోవాలంటే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీ ప్రయాణాన్ని సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా మార్చే నమ్మకమైన ట్రావెల్ సర్వీస్. పుణ్యక్షేత్ర యాత్రలు, టెంపుల్ టూర్స్, ఫ్యామిలీ ట్రిప్స్, గ్రూప్ టూర్స్, స్పెషల్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి మరిన్ని టూర్స్ కోసం సంప్రదించండి అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఫోన్ నంబర్ 9504597777.
చిలకాయ పచ్చడి, సాంబారు, పెరుగు, అప్పడం, వాటర్ బాటిల్స్ మా యాత్రికులు. ఓం నమః శివాయ.